హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఏఆర్ లాజిక్స్ వారి ఆధ్వర్యంలో ఒక నూతన ప్రోగ్రామ్ నవోదయకు సంబంధించిన డైలీ క్లాసెస్ 45 డేస్ అప్ టు 45 డేస్ వరకు మీకు కంటిన్యూగా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వీలైనంత వరకు ఏఆర్ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే దాంతోపాటు బెల్ బటన్ క్లిక్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్ టు 45 డేస్ వరకు మీకు ఫ్రీగానే క్లాసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు మీకు టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గనక ఈ నంబర్కు మెసేజ్ పెడితే ఈ 3 నంబర్స్లో ఏదానికైనా ఒక నంబర్కు మీరు మెసేజ్ పెడితే అక్కడ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మీకు అప్డేట్ వీడియో కానీ అప్డేట్ నోటిఫికేషన్ కానీ ఆ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. మీరు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అండ్ మ్యాథ్స్కి సంబంధించిన అండ్ పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్లు ఈజీ మెథడ్లో చేయాలి అని కనుక మీకు ఆశ ఉంటే మీరు వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఏఆర్ లాజిక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు ఏఆర్ లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో డైలీ వైజ్గా మీకు క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తానమా. మీరు మార్కెట్లో దొరికేటటువంటి ఈ మెటీరియల్ను పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. నౌ మనం ఈరోజు నంబర్ సిస్టమ్కి సంబంధించిన నంబర్స్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ అనే చాప్టర్ను డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చాప్టర్ ఓవరాల్గా మనం ఏమేమి నేర్చుకుంటాం అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇండియన్ సిస్టమ్, ఇండియాలో నంబర్స్ని ఏ విధంగా పిలుస్తాము, దాంతోపాటు ఇంటర్నేషనల్లో నంబర్స్ను ఏ విధంగా పిలుస్తారు అదొక విషయాన్ని మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని ఉంటుంది, వాటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత రోమన్ నంబర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. దాని తర్వాత సక్సెసర్ ప్రిడిసర్కి సంబంధించిన దాని గురించి డిస్కషన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ డివిజబిలిటీ రూల్స్ ఉన్నాయి, ఆ డివిజబిలిటీ రూల్స్ అన్ని నేర్చుకుంటాం. తర్వాత నంబర్ సిస్టమ్, న్యాచురల్ నంబర్ అంటే ఏంది, హోల్ నంబర్ అంటే ఏంది, ఇంటీజర్ అంటే ఏంది, జాలన్ నంబర్స్ అంటే ఏంది, రేషనల్ నంబర్స్ అంటే ఏంది, ఇరేషనల్ నంబర్స్ అంటే ఏంది, ఈవెన్ నంబర్ అంటే ఏంది, ఆడ్ నంబర్ అంటే ఏంది, ప్రైమ్ నంబర్ అంటే ఏంది, కాంపోజిట్ నంబర్ అంటే ఏంది, కో ప్రైమ్ నంబర్స్ అండ్ ట్విన్ ప్రైమ్ నంబర్స్, వీటన్నిటి గురించి మనం నంబర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఇంకేం నేర్చుకుంటాం ఈ చాప్టర్లో అంటే, ఇంకా ఈ చాప్టర్లో మనం ఇంకేం నేర్చుకుంటాము అంటే చూద్దాం. చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇంకేమేమి నేర్చుకుంటాం అనే విషయాన్ని చూద్దాం. మీకు ప్రతిదీ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు కంటిన్యూగా చూడండి, 1 అవర్ వీడియో. ఈ చాప్టర్ మీద మీకు కమాండ్ వచ్చే విధంగా మీకు ఈ చాప్టర్ అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నంబర్ సిస్టమ్. మీరు వీలైనంత వరకు ఈ బుక్లో మీరు పేజ్ నెంబర్ నేను చెప్తానమ్మా, మీరు దాన్ని ఓపెన్ చేసుకొని నోట్స్ ఏం రాయకండిమా. ఈ మెటీరియల్ మీరు పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నోట్స్ రాయాలంటే మీకు టైం తీసుకుంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ మెటీరియల్ను పర్చేజ్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా. నౌ మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామమ్మా. ఎస్, ఫస్ట్ పేజ్ అమ్మా. ఎస్, ఫస్ట్ పేజ్ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ పేజ్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అనే విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ పేజ్లో ఫస్ట్ నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్, నంబర్స్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. ఓకేనా. ఇరేషనల్ నంబర్స్ అని ఇచ్చిండు, తర్వాత ప్రైమ్ నంబర్స్, రోమన్ నంబర్స్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కాదు మా ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్లో మనం ఏం నేర్చుకుందాం ఒకసారి చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ ఫస్ట్ పేజ్ అమ్మా. ఈ ఫస్ట్ పేజ్లో మనం ఏమేమి నేర్చుకుందాం ఒకసారి చూద్దామమ్మా. నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ అనేది ఇక్కడ నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్లా ఫస్ట్ మనం ఏం చేస్తాం, నంబర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఫర్ కౌంటింగ్, మెజరింగ్. మన నంబర్స్ని ఏం చేస్తామంటే మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఓవరాల్గా మనకు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 డిజిట్స్ని మనం ఏమంటాం, సింబల్స్ ఆర్ కాల్డ్ డిజిట్స్ అంటాం. ఏవైతే సింగిల్ నంబర్తో ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే డిజిట్స్ అని చెప్తాం. వాటిని ఏమని చెప్తాం, డిజిట్స్ అని చెప్తాం అమ్మా.
వాటిని డిజిట్స్ అని చెప్తాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ద మోస్ట్ పాపులర్ ద హిందూ అరబిక్ సిస్టమ్ వి యూజ్డ్ సింబల్స్ దిస్ ఆల్ మా దిస్ సింబల్స్ ఆర్ కాల్డ్ డిజిట్స్. వాటన్నిటిని మనం ఏమంటాము అంటే డిజిట్స్ అని చెప్తాం. అవుట్ ఆఫ్ దిస్ 10 డిజిట్స్, ఈ 10 డిజిట్స్ లో జీరోని ఏమంటాం, జీరో ఇస్ కాల్డ్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్తాం. జీరోని ఏమంటాం, ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని చెప్తాం. అలాగే అదర్స్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. జీరోని ఏమంటామంటే ఇన్సిగ్నిఫికెంట్ అంటాం, రిమైనింగ్ డిజిట్స్ ఏమంటామంటే సిగ్నిఫికెంట్ అని చెప్తామమ్మా. ఓకేనా. తర్వాత న్యూమరల్స్ అన్నాడు. తర్వాత ఏమంటున్నాం, న్యూమరల్స్. న్యూమరల్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఏ మ్యాథమెటికల్ సింబల్స్ రిప్రజెంటింగ్ ఏ నంబర్ ఈస్ కాల్డ్ న్యూమరల్స్. మ్యాథమెటికల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే న్యూమరల్స్ అని అంటాం. రిప్రజెంటెడ్ బై ఏ సెట్ ఆఫ్ డిజిట్స్, వాటిని మనం ఏమంటామంటే డిజిట్స్ తో రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ న్యూమరేషన్ సిస్టమ్, న్యూమరేషన్ సిస్టమ్స్ లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. వన్ ఇస్ ఇండియన్ సిస్టమ్, వన్ మోర్ ఇస్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ ఏమంటాం, ఇండియన్ సిస్టమ్ లో మనం నంబర్ ని ఏ విధంగా కౌంట్ చేస్తాం, ఫస్ట్ వన్స్, ఫస్ట్ ఏమనాలి వన్స్, తర్వాత టెన్స్, హండ్రెడ్స్, 10,000s, ఇక్కడ ప్రింట్ పడదమ్మా, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore, ఈ విధంగా చదువుతాం. ఇది ఇండియన్ సిస్టమ్. ఈ విధంగా మనం చదవాలి. టు రీడ్ ద నంబర్స్ నేమ్ వి నార్మల్లీ రీడ్ నంబర్ విత్ పీరియడ్స్ except in the case of digit in the ones period. The above numerals is written as, సపోజ్ ఈ విధంగా రాస్తాం అన్నట్టు. ఓకేనా. మనం రైట్ టు లెఫ్ట్ చదువుతామా. ఫస్ట్ వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crore, 10 crores, 100 crores, 1000 crores, ఈ విధంగా చదువుతామా. అది ఇండియన్ సిస్టమ్. దానికి ఇంకొక నేమ్ ఏంటి అంటే హిందూ అరబిక్ సిస్టమ్. ఓకేనా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కనుక మనం చూస్తే తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ సిస్టమ్. అగైన్ ఇక్కడ ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ సిస్టమ్. వన్స్, టెన్స్, 100, 1000 వరకు సేమ్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత 10,000 కూడా సేమ్ ఉంది మా. తర్వాత ల్యాక్స్ రాలేదు, ఇక్కడ ఏమొచ్చింది 100,000 వచ్చింది. ఏమొచ్చింది 100,000. తర్వాత ఏమైంది మిలియన్ అయింది. తర్వాత ఏమైంది మిలియన్ అయింది. మిలియన్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి మా, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 6 జీరోస్ ఉన్నాయి. తర్వాత 10 millions, 10 millions, ఆఫ్టర్ 100 millions. ఈ విధంగా ఇంటర్నేషనల్ సిస్టమ్ని మనం చదువుతామమ్మా. ఇది ఓవరాల్ గా ఫస్ట్ పేజ్. ఓకేనా. నౌ ఎస్, తర్వాత వచ్చేసి ఫేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ మా. తర్వాత వచ్చేసి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ మా. ఫస్ట్ ఫేస్ వాల్యూ. ఫేస్ అనేది ఎలాంటి చేంజెస్ ఉండదు కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ఏమంటాం, ద ఫేస్ వాల్యూ, ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఏ న్యూమరల్ is equal to the digit number itself irrespective of the place occupied. ఏమంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇన్ 963 ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ 6. ఫేస్ వాల్యూ ఎప్పుడైనా 6 ఉంటే 6 ఉంటుంది, 5 ఉంటే 5 ఉంటుంది, 4 ఉంటే 4 ఉంటుంది, 0 ఉంటే 0 ఉంటుంది, ఏ నంబర్ ఉంటే అదే నంబర్ ఉంటుంది మా. ఫేస్ వాల్యూ కెనాట్ బి చేంజ్. ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ కాదు. ఓకేనా. తర్వాత ప్లేస్ వాల్యూకి వస్తున్నాం. ప్లేస్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఏమంటున్నాడు, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ ఇన్ ఎ న్యూమరల్స్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఇట్ ఆక్యుపైస్. ప్లేస్ వాల్యూ అనేది ఆ నంబర్ ఉన్నటువంటి ప్లేస్ ను బట్టి మారుతూ ఉంటుంది, అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మారుతుంటుంది, అది ఉన్నటువంటి పొజిషన్ ను బట్టి మారుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్, ఫేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ ఇంటూ వాల్యూ ఆఫ్ ది ప్లేస్ ఆక్యుపైడ్. ఏమని చేస్తున్నాం, ఏదైతే ఫేస్ వాల్యూ అంటే ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ ఇంటూ ఆ నంబర్ ఉన్నటువంటి పొజిషన్, ఆ నంబర్ ఉన్నటువంటి ప్లేసు, దాన్ని బట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మా, రైట్ ఇన్ వర్డ్స్ 3548 అని ఉంది మా. ఫైండ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 5. ఏదైతే 3548 అనే నంబర్ ఉందో ఆ నంబర్కి ఏమంటున్నాడు, ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూ చెప్పండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని అంటున్నాడు మా. 5 ఎక్కడ ఉంది మా,
వన్స్, టెన్స్, 100. ఫేస్ వాల్యూ ఎంత? ఇక్కడ 5కి 5. ప్లేస్ వాల్యూ వచ్చేసి 5 into 100 places. 5 into 100 places. So 5 into 100 places how much? 500. That is that one ma. 48 face value of 5. ఇక్కడ చూడమ్మా 3548 in words 3548 అని ఇచ్చిండు. ఇందులో ఫేస్ వాల్యూ ఎంత అంటే 5 మా. అలాగే ప్లేస్ వాల్యూ అంటేనేమో 5 into 100 500 అని మనం నేర్చుకుంటున్నాం. అగైన్ మా expanded notation of the numerals. Expanded notation of the numerals అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంది ఎక్స్పాండ్ ఫామ్ అంటామా. ఇక్కడ ఎక్స్పాండ్ ఫామ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 6 ఇచ్చిందమ్మా. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్. ఏమి హెల్ప్ తీసుకోవాలి మనం? ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ హెల్ప్ తీసుకొని ద న్యూమరల్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. In this notation, the place value of the digit in a numerals is written from left to right using plus sign between them. Plus sign మనము యూజ్ చేసి ఇక్కడ మనం ఎక్స్పాండ్ ఫామ్ అనేది రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 3 5 6 అని ఉంది మా. 1s 10s 100 1000. 2 into 1000 places. Again 3 మా. 3 into 100 places. మిడిల్ లో ప్లస్ వచ్చేసింది. అగైన్ మా 5 into 10 మిడిల్ లో ప్లస్ వచ్చేసింది. ఈ విధంగా రాస్తే దాన్ని ఏమంటాం? ఎక్స్పాండెడ్ నొటేషన్ అంటాం. ఓకేనా? నౌ తర్వాత ఏమంటున్నాం? లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్. లీస్ట్ నంబర్ ఏంటి? గ్రేటెస్ట్ నంబర్ ఏంటి? లీస్ట్ నంబర్ ఆఫ్ 1 digit నంబర్, 2 digit నంబర్, 3 digit నంబర్, 4 digit అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వి నో దట్ 1 is the least 1 digit నంబర్. 1 అనేది లీస్ట్ లో 1 digit నంబర్ అని చెప్తున్నాడు. 0 కాదు. ఎప్పుడైనా 0 ఎప్పుడు ఫస్ట్ లో ఉండకూడదు. అలాగే 9 ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ 1 digit నంబర్. 1 అనేదేమో సింగిల్ డిజిట్ లో లీస్ట్ నంబర్, 9 అనేదేమో గ్రేటెస్ట్ నంబర్ లో గ్రేటెస్ట్ నంబర్ అని చెప్తున్నాడు. సింగిల్ డిజిట్ లో గ్రేటెస్ట్ నంబర్ అని చెప్తున్నాడు. ఫర్ ఫైండింగ్ ద లీస్ట్ నంబర్ ఆఫ్ ది డిజిట్ వి రైట్. లీస్ట్ నంబర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే n-1 అని చేయాలి. n-1 అని చేయాలి. జీరోస్ ఇన్ ద రైట్ సైడ్. 0 ఎప్పుడైనా ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ లో ఉండాలి. 0 ఎప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉండొద్దు. ఆఫ్ 1 కి 0 అనేది రైట్ సైడ్ లో ఉండాలి. లిస్ట్ నెంబర్ చెప్పినప్పుడు ఫస్ట్ 0 1 అని రాసినాం అనుకో రాంగ్ అయిపోతుంది. 1 0 అని రాయాలి. ఓకేనా? ఫర్ గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ ది డిజిట్ వి రైట్ ద నంబర్ 9 n times. ఎన్నిసార్లు డిజిట్స్ అడిగితే అన్ని టైమ్స్ ఉండాలి, అన్ని 9s ఉండాలి. ఓకేనా? నౌ ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ 4 digit నంబర్. లీస్ట్ 4 digit నంబర్ ఫస్ట్ 1 తీసుకోవాలి. 1 తీసుకున్న తర్వాత రైట్ సైడ్ లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఉండేంత వరకు జీరోలు పెట్టాలి. 4 digits అన్నాడు. ఫస్ట్ 1 తీసుకున్నాం, తర్వాత 3 zeros. టోటల్ హౌ మెనీ డిజిట్స్ ఆఫ్ ది గివెన్ నంబర్? గివెన్ లీస్ట్ నంబర్ అంటే ఏమని చెప్పాలి? 1 ఉండాలి, 3 zeros ఉండాలి. ఇది లీస్ట్ నంబర్ అవుతుంది. జీరోలు ఎప్పుడు రైట్ సైడ్ లోనే ఉండాలి. గ్రేటెస్ట్ 4 digit నంబర్. గ్రేటెస్ట్ 4 digit నంబర్స్ అన్ని 9s పెట్టాలమ్మా. ఎన్ని డిజిట్స్ అన్నాడు? 4 digits అన్నాడు కాబట్టి 4 times ఆఫ్ 9 రాయాలి. 9 4 times రాయాలిమా. ఓకేనా? నౌ ఇది లీస్ట్ నంబర్ గ్రేటెస్ట్ నెంబర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అగైన్ మనం సక్సెసర్ అండ్ ప్రిడిసెసర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సక్సెసర్ అంటే నెక్స్ట్ నంబర్. సక్సెసర్ మీన్స్ నెక్స్ట్ నంబర్. ప్రిడిసెసర్ మీన్స్ బ్యాక్ నంబర్, దాని వెంట నంబర్, బ్యాక్ నంబర్. సక్సెసర్ ఇస్ ద నంబర్ జస్ట్ ఆఫ్టర్ ద గివెన్ నంబర్. సక్సెసర్ అంటే ఏంటంటే ద నెక్స్ట్ నంబర్ అని చెప్తున్నాడు, ఆఫ్టర్ నంబర్. ప్రిడిసెసర్ ఇస్ ద నంబర్ జస్ట్ బిఫోర్ ద గివెన్ నంబర్. ఇక్కడనేమో ఆఫ్టర్ నంబర్ అయితేనేమో సక్సెసర్, బిఫోర్ ఆఫ్ ది నంబర్ అయితేనేమో ప్రిడిసెసర్ మా. గుర్తు పెట్టుకోండి. ఓకేనా? నా ఇక్కడ ఒక నంబర్ ఇచ్చింది మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. 13 ప్రిడిసెసర్ ఎంత అంటే ఏమని చెప్పాలి? 12 అని చెప్పాలి. అదే 13 సక్సెసర్ అంటే ఎంత అని చెప్పాలి? 14 అని చెప్పాలి. నెక్స్ట్ నంబర్ చెప్తేనేమో సక్సెసర్, దాని బ్యాక్ నంబర్ చెప్తేనేమో ప్రిడిసెసర్. ఓకేనా? ఇది సక్సెసర్ ప్రిడిసెసర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అగైన్ తర్వాత నంబర్ సిస్టమ్స్ ఇచ్చిండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ నంబర్స్. నంబర్స్ లో ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ మనం న్యాచురల్ నంబర్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తామంటే 1 నుంచి కౌంట్ చేస్తాం. దాన్ని న్యాచురల్ నంబర్స్ అంటాం. దాన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. న్యాచురల్ నంబర్స్, ద కౌంటింగ్ నంబర్స్ సచ్ హ్యాస్ 1 2 3 4 so on ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం. దీన్ని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. 1 2 3 4 so on. ఇది కర్లీ బ్రేసెస్ ఓకేనా? ఇక్కడ నంబర్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయంటే ఇన్ఫైనైట్ నంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ నోట్ 1 ఏం చెప్తున్నాడు? 1 is the smallest natural number.
న్యాచురల్ నెంబర్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏది అంటే ఏమని చెప్పాలి? 1 అని చెప్పాలి. అలాగే నోట్ 2, 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. 0 అనేది ఇక్కడ న్యాచురల్ నంబర్ కాదు. 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ 1. 1 అనేది స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అవుతుంది. 0 అనేది అసలు న్యాచురల్ నంబరే కాదు. బికాస్ ఆఫ్ న్యాచురల్ నంబర్ స్టార్ట్ విత్ 1. న్యాచురల్ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి. అగైన్ మా హోల్ నంబర్స్ అన్నాడు. హోల్ నంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ అంటే 0 మా. హోల్ అంటే 0. కాబట్టి ఆల్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ విత్ 0. న్యాచురల్ నెంబర్ కనుక మనం 0ను కనుక కలుపుకున్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే హోల్ నంబర్స్ అంటాం. ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. ద సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఈస్ డినోటెడ్ బై W. దేంతో రిప్రజెంట్ చేస్తాం? W తో రిప్రజెంట్ చేస్తాం. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 తో స్టార్ట్ అవుతాయి. స్మాలెస్ట్ హోల్ నంబర్ ఇస్ 0 అని చెప్పాలి. 0 ఇస్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఇంటీజర్స్. నెక్స్ట్ వన్ ఏంటిమా? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏమంటున్నాం ఇక్కడ? ఇంటీజర్స్ లో 3 టైప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్, ఇంక్లూడింగ్ 0. 0 నైదర్ పాజిటివ్ నర్ నెగిటివ్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ నంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ విత్ 0. అలాంటి నంబర్స్ ని మనం ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. ఇక్కడ అన్నారు చూడండి, ఆల్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ విత్ 0 నెగిటివ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్నాడు. న్యాచురల్ నంబర్స్ అంటే ఏమన్నట్టు? పాజిటివ్ నంబర్స్ అన్నట్టు. ఇంక్లూడింగ్ ఏమన్నాడు? విత్ 0 అన్నాడు. ఇంక్లూడింగ్ ఇంకేమన్నాడు? నెగిటివ్ నంబర్స్ అన్నాడు. అంటే ఏమేమి ఉన్నాయి? న్యాచురల్ నంబర్స్, 0 అండ్ నెగిటివ్ నంబర్స్. దిస్ 3 నంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఈ 3 నంబర్స్ ని మనం ఏమంటాము అంటే ఇంటీజర్స్ అంటాం. దీనికి ఇంకొక పేరు జాలన్ నంబర్స్ అంటాం. జాలన్ అంటే జెడ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ జెడ్ అనేది గ్రీక్ సింబల్. ఓకేనా? జెడ్ అనేది జాలన్ అనేది గ్రీక్ వర్డ్ మా. ఓకేనా? నౌ ద సెట్ ఆఫ్ ఇంటీజర్ is denoted by Z ma. Z means జాలన్ numbers. ఓకేనా? నౌ ఇక్కడ Z ప్లస్ అని రాయడం జరిగింది మా. ఇక్కడ Z ప్లస్ అంటే ఏంటి? Z ప్లస్ అంటే పాజిటివ్ నంబర్. Z ప్లస్ అంటే పాజిటివ్ నంబర్. Z మైనస్ అంటే నెగిటివ్ నంబర్స్. ఓకేనా? అగైన్ మా ఈవెన్ నంబర్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏమంటున్నాం? ఏ న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. ఏ నంబర్ అయితే 2 టేబుల్ లో డివిజబుల్ అవుతుందో ఆ నంబర్ ని మనం ఏమంటాం? ఈవెన్ నంబర్స్ అంటాం. విచ్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 2 దట్ నంబర్ ఇస్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. ఆ నంబర్స్ ని మనం ఏమంటాము అంటే ఈవెన్ నంబర్స్ అని చెప్తాం. ఇక్కడ ఒక నోట్ ఇచ్చింది మా. 2 ఇస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్. ఇక్కడ స్మాలెస్ట్ ఈవెన్ నంబర్. దేంట్లో స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ ఇది? పాజిటివ్ లో స్మాలెస్ట్ నంబర్, నెగిటివ్ లో స్మాలెస్ట్ నంబర్ కాదు, నాన్ నెగిటివ్ లో స్మాలెస్ట్ నంబర్ కాదు. ఓకేనా? 2 is the smallest even number. 2 అనేది ఏంటి? స్మాలెస్ట్ ఈవెన్ నంబర్. ఆఫ్టర్ దట్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అంటే ఏమంటున్నాం ఇక్కడ? ద న్యాచురల్ నంబర్ విచ్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. ఏ నంబర్ అయితే 2 టేబుల్ లో డివిజబుల్ కాదో ఆ నంబర్ ని మనం ఏమంటాము అంటే ఆడ్ నంబర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9. ఈ నంబర్స్ ఏవి కూడా 2 టేబుల్ లో డివిజబుల్ కావుమా. 1 is the smallest odd number. 1 అనేది ఏంటి? స్మాలెస్ట్ ఆడ్ నంబర్. స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ ఇస్ 2, స్మాలెస్ట్ ఆడ్ నంబర్ ఇస్ 1. గుర్తుపెట్టుకోండి. తర్వాత రేషనల్ నంబర్కి వెళ్తున్నాం. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏమంటున్నాం? నంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ p by q. Denominator q not equal to 0 where p and q are integers are called rational numbers. రేషనల్ నంబర్స్ అంటే ఏంటిమా? రేషనల్ నంబర్స్ అంటే అవి ఇన్ ద నంబర్స్ అన్ని ఏ ఫామ్ లో ఉండాలి? p by q ఫామ్ లో ఉండాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్రాక్షన్ నంబర్స్. Every natural number is a rational numbers. Every whole number is a rational numbers. Every integer is a rational numbers. But every rational number need not be natural numbers, need not be whole numbers, need not be integers. Rational numbers అన్ని naturals కావు, wholes కావు, integers కావు మా. కానీ నేచురల్ నంబర్స్ అన్ని రేషనల్స్ అవుతాయి. ఎందుకంటే రేషనల్ నంబర్స్ లో అన్ని నంబర్స్ ఉంటాయి. p by q ఫామ్ లో ఉన్న నంబర్స్ అన్ని ఉంటాయి మా. p by q ఫామ్ లో ఉన్న నంబర్స్ అన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని రాసినాం. 2 అంటే మీనింగ్ ఏంటి? 2 by 1. 2 అంటే మీనింగ్ ఏంటి? 2 by 1. ఈ 2 by 1 అనేది p by q ఫామ్ లో ఉంది. సో 2 by 1 ఆల్సో రేషనల్ నంబర్స్. ఓకేనా? 2 ఆల్సో రేషనల్ నంబర్స్. ఓకేనా? కాబట్టి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రేషనల్ నంబర్స్. డినామినేటర్ ఎప్పుడు 0 కాదు మా. ఇన్ కేస్ డినామినేటర్ 0, 2 by 0 అని రాసినాం మా. ఓకేనా? అప్పుడు దీన్ని ఏమంటామంటే అన్డిఫైన్డ్ మా. అన్డిఫైన్డ్.
ఇదేమవుతుందంటే అన్డిఫైన్, దీన్ని ఎగ్జాక్ట్లీగా దాని వాల్యూ ఎంత అనేది మనం చెప్పలేము. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాల్యూ మనం చెప్పలేము. ఓకేనా, డస్ నాట్ ఎగ్జిస్ట్ వాల్యూ. ఓకేనా, ఇది ఈ పేజీకి సంబంధించి. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం మనం. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయమ్మా. ఇక్కడ మనం కొన్ని వీలైనంత వరకు కొన్ని ప్రాబ్లం చేద్దాం మనం. ప్లేస్ వాల్యూ అయిపోయింది. ఎస్ 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 ఎస్. ఇక్కడ రోమన్ నంబర్స్ ఉన్నాయమ్మా. మీకు అందరికీ రోమన్ నంబర్స్ తెలుసు అని అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మనకు ఆల్రెడీ 4th స్టార్ట్ అవుతుంది కాబట్టి. వి అంటే ఎక్స్ అంటే 10 అని, వి అంటే 5 అని, సి అంటే 50 అని, ఎల్ అంటే 50 అని, సి అంటే 100 అని, ఇంకా డి అంటే 500 అని, అలాగే ఎం అంటే 1000 అని అంటామని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ డివిజబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వీటి గురించి డిస్కషన్ చేసి ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. డివిజబిలిటీ రూల్స్ గురించి డిస్కషన్ చేసి ప్రాబ్లమ్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? డివిజబుల్ రూల్ ఆఫ్ 2 అన్నాడు. డివిజబుల్ రూల్ ఆఫ్ 2 ఏంటి అంటే, ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ 0, 2, 4, 6, 8. యూనిట్ డిజిట్ లో కనుక 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, యూనిట్ ప్లేస్ లో కనుక ఉంటే ఆ టోటల్ ఎంటైర్ నంబర్ కూడా 2 టేబుల్ లో డివిజబుల్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఈచ్ ఆఫ్ ది నంబర్స్ 130, 244, 556, 278 ఈజ్ డివిజబుల్ బై 2. ఇవన్నీ నంబర్స్ ఏమవుతాయి అంటే 2 టేబుల్ లో డివిజబుల్ అవుతాయి. ఎందుకు అవుతాయి? యూనిట్ ప్లేస్ లో 0 ఉంది, యూనిట్ ప్లేస్ లో 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, కాబట్టి ఇవన్నీ డివిజబుల్ అవుతాయి. నౌ డివిజబుల్ రూల్ ఆఫ్ 3. డివిజబుల్ రూల్ ఆఫ్ 3 ఏం చెప్తుంది? డివిజబుల్ రూల్ ఆఫ్ 3 కనుక చూస్తే, ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ డివిజబుల్ బై 3. ఏదన్నా ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ లో ఉన్నటువంటి ఆ డిజిట్ అన్నిటిని సమ్ చేస్తే వచ్చేటటువంటి నంబర్ సింగిల్ డిజిట్ నంబర్ కనుక 3 టేబుల్ లో డివిజబుల్ అవుతే ఎంటైర్ నెంబర్ ఆల్సో డివిజబుల్ బై 3 టేబుల్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాడు మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాడు 8964 అని ఇచ్చిండు మా. 8 + 9 + 6 + 4 ఎంత వచ్చింది? 27 వచ్చింది మా. మళ్ళీ 2 + 7 చేద్దాం, ఎంత అవుతుంది? 9. 9 ఇస్ ఏ 3 టేబుల్ మా. 9 అనేది 3 టేబుల్ వస్తుందా లేదా? వస్తుంది. కాబట్టి సో ఎంటైర్ నెంబర్ ఆల్సో డివిజబుల్ బై 3 టేబుల్ అని చెప్పాలి. సో ఇట్ ఈస్ ఏ డివిజబుల్ రూల్ ఆఫ్ 3. అగైన్ డివిజబుల్ రూల్ ఆఫ్ 4 ఏం చెప్తుంది? ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 2 డిజిట్ ఈస్ డివిజబుల్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 టేబుల్లో డివిజబుల్ అయితే టోటల్ నంబర్ కూడా 4 టేబుల్లో డివిజబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేయాలి మనం. ఈ లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, చెక్ చేయండి. 28 అనేది 4 టేబుల్ వస్తుందా లేదా? 4 7 28 కాబట్టి టోటల్ ఎంటైర్ నెంబర్ ఆల్సో డివిజబుల్ బై 4 టేబుల్. నా 5 రూల్స్కి వస్తే, ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 5 ఇఫ్ ద యూనిట్ డిజిట్ ఈజ్ ఐదర్ 0 ఆర్ 5. 5 టేబుల్ కనుక డివిజబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ 0 అన్నా ఉండాలి లేదా 5 అన్నా ఉండాలి అని చెప్తున్నాడు. నా డివిజబుల్ బై 6. డివిజబుల్ బై 6 అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై బోత్ 2 అండ్ 3. ఏ నంబర్ అయితే 6 టేబుల్లో డివిజబుల్ కావాలి అంటే అది ఎగ్జాక్ట్లీగా 2 టేబుల్లో డివిజబుల్ కావాలి, అలాగే 3 టేబుల్లో కూడా డివిజబుల్ కావాలి. అట్లా అయితే టోటల్ నెంబర్ ఏమవుతుంది? 6 టేబుల్లో డివిజబుల్ అవుతుంది అని చెప్తున్నాం. నా డివిజబుల్ 8 మా. డివిజబుల్ 8 ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ మా. లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8 టేబుల్లో డివిజబుల్ అయితే టోటల్ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది. ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 8 ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ద హండ్రెడ్స్, టెన్స్ అండ్ యూనిట్. లాస్ట్ 3 డిజిట్స్ మా. గివెన్ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 8 టేబుల్. లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8 టేబుల్లో డివిజబుల్ అయితే టోటల్ ఎంటర్ నెంబర్ కూడా 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. నా లాస్ట్ డివిజబుల్ రూల్ ఆఫ్ 9. ఏ నంబర్ ఈజ్ డివిజబుల్ బై 9 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజబుల్ బై 9. సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా ఏం కావాలి? డివిజబుల్ బై 9 అయితే టోటల్ నెంబర్ కూడా డివిజబుల్ బై 9 అవుతుంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వాటన్నిటిని సమ్ చేస్తాం. సమ్ చేసినప్పుడు 9 టేబుల్లో వస్తే అది డివిజబుల్ అవుతుంది. నా డివిజబుల్ రూల్ ఆఫ్ 10 మీకు అందరికి తెలుసు, లాస్ట్లో 0 ఉంటే ఆ డివిజబుల్ రూల్ ఆఫ్ 10 అవుతుందని. ఓకేనా, నా గో టు ద నెక్స్ట్ పేజ్ మా. ఎస్, ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు మనం 1 by 1 ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏమన్నాడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మా నీట్గా చేద్దాం. ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏ డౌట్స్ ఉన్నా నీట్గా అర్థం చేసుకుంటూ 1 by 1 ప్రాబ్లం చేసే ప్రయత్నం చేస్తాను. మీకు
వీలైనంత వరకు మీరు ప్రయత్నం చేయండి, ప్రాబ్లం చేసే ప్రయత్నం చేయండి. నా ఫస్ట్ వన్ ఏమన్నాడు, ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 69021. ఏమంటున్నాడు మనకు కొన్ని డిజిట్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, 6 ఇచ్చిండు, 9 ఇచ్చిండు, 0 ఇచ్చిండు, 2 ఇచ్చిండు, 1 ఇచ్చిండు. వీటితోటి 5 డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే మీరు ఏం లేదు లార్జ్ నంబర్ నుంచి స్మాల్ నంబర్ రాయండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. లార్జ్ నుంచి స్మాల్ సైడ్ రండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ పెద్ద నంబర్ రాసి చిన్న నంబర్ రాయండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నా ఓవర్ సెకండ్ వన్ ఏమన్నాడు, ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 2 డిజిట్ ఈజ్ 2 డిజిట్ నంబర్ లో గ్రేటెస్ట్ నంబర్ ఏది అంటున్నాడు. సెకండ్ క్వశ్చన్ లో ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 2 డిజిట్ ఈజ్ అన్నాడు. గ్రేటెస్ట్ నంబర్ లో 2 డిజిట్ నంబర్ ఏది ఎన్ని నైన్స్ ఉంటే 2 డిజిట్ లో 2 నైన్స్ ఉంటే సరిపోతుంది. సో ఆన్సర్ టిక్ కొట్టేసేయాలి. అక్కడ ఆన్సర్ 96210 ఇక్కడ ఉంది, ఇక్కడ టిక్ కొట్టేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2's in 23200 is అన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2's ప్లేస్ వాల్యూ అన్నాం. ఇక్కడ 2's ఉన్నాయి ఎన్ని 2లు ఉన్నాయంటే 2's ఉన్నాయి. ఆ 2's కి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, ప్లేస్ వాల్యూస్ లో ఉన్నటువంటి డిఫరెన్స్. ఫస్ట్ చూడండి, 1s 10s 100,000 10,000 అంటే ఏమన్నట్టు 20,000. ఫస్ట్ 2 ఒకటి ఏంటంటే 20,000 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే 20,000. సెకండ్ వన్ ఏమన్నాడు, 1s 10s 100 అంటే 200 200 డిఫరెన్స్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ చేద్దాం. 0 0 0 0 10 - 2 8 9 1 19800 19800 ఇక్కడ ఉంది ఇది ఆన్సర్ అవుతుంది మనకు. ఓకేనా, ఈ విధంగా చేయాలి ప్రాబ్లమ్స్. అగైన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ 24 చేద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ 4 డిజిట్స్ 4 డిజిట్ లో గ్రేటెస్ట్ నంబర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్, స్మాలెస్ట్ లో 5 డిజిట్ తీసుకోవాలి, గ్రేటెస్ట్ లో 4 డిజిట్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. సో గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ విచ్ వన్ అన్ని 9s తీసుకోవాలి, 9 9 9 9 9 లో 4 డిజిట్ నంబర్, గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్. స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 5 డిజిట్స్ 5 డిజిట్ లో స్మాలెస్ట్ నంబర్ ఏంటి అన్ని ఫస్ట్ 1 పెట్టాలి, అన్ని 0లో పెట్టాలి. డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. ఎంత వస్తుంది, 10 లో 9 పోతే 1 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది. 0 0 0 0 ఆన్సర్ ఇస్ హౌ మచ్ అంటే ఏమని చెప్పాలి, 1 అని చెప్పాలి. ఆన్సర్ హౌ మచ్ 1 అవుతుంది. నా నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 కు ఉన్నటువంటి ప్లేస్ వాల్యూ కానీ ఫేస్ వాల్యూ కానీ తీసుకొని ఇన్ ద న్యూమరల్స్ 32675149 ఏమేమి నంబర్ ఉంది ఒక్కసారి చూద్దాం. 32675149 ఈ నంబర్ ఉంది 7 యొక్క ప్లేస్ వాల్యూ తీసుకోవాలి, ఫేస్ వాల్యూ తీసుకోవాలి. 1s 10s 100,000 10,000 అంటే 70,000 వస్తుంది. ఎంత వస్తుంది, 70,000 వస్తుంది. 7 కి ప్లేస్ వాల్యూ ఎంత ఉంటుంది ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. ఈ 2కి ఏం చేయాలి, మనం డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ చేయాలి. నౌ 10 - 7 3 9 9 9 6 69993 6993 6993 ఇక్కడ ఉంది బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ కాకుండా చేయాలి. ఇక్కడ చూడండి ఇది ఈజీ క్వశ్చన్, కానీ మొత్తంని ఇంటూ చేయొద్దు. మనం ఇక్కడ మొత్తాన్ని ఇంటూ చేయొద్దు, లాజికల్ గా చేయాలి. ఇక్కడ చూడండి 26 క్వశ్చన్ నంబర్ 26. ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్, యూనిట్ డిజిట్ లో ఉన్నదాన్ని ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి అంటున్నాడు. యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓన్లీ నేను యూనిట్ డిజిట్ లో ఉన్నటువంటి నంబర్ను మాత్రమే మల్టిప్లికేషన్ చేస్తున్నా. 3 7s 21 అవుతుంది. 21 లో లాస్ట్ డిజిట్ ఎంత, 1 వచ్చింది. ఆ 1 తోటి రిమైనింగ్ దాన్ని చేస్తున్నా. 1 8s 8, 8 వరకు 8 వచ్చింది 8 4s ఎంత 32, లాస్ట్ డిజిట్ ఇస్ 2. ఆన్సర్ ఇస్ ఓవర్.
ఈ విధంగా చేయాలి. నా నెక్స్ట్ వన్గా చూస్తే 27 ఏ నంబర్ హ్యావింగ్ 237 యాజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్. ఏ నంబర్కు 237 ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంటాయి అని అంటున్నాడు. ఇక్కడ మనం సింపుల్గా చూసుకోవాలి. 42 చూసినాం అనుకోండి, ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ తోటి చెక్ చేయాలి. మనం వీటిని ఆప్షన్ వెరిఫికేషన్తో చెక్ చేయాలి. చూద్దాం ఒకసారి. 42 ఇచ్చింది ఫస్ట్ వన్ 42. ఏమేమన్నాడు 2 అన్నాడు కాబట్టి 2 టేబుల్ తీసుకుని 2 2s 1s 3 7s 237 వచ్చేసినాయమ్మా. ఓకేనా. అవి 237 ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆటోమేటిక్ వచ్చినాయి కాబట్టి ఇక రిమైనింగ్ అవుట్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒకవేళ మీరు చెక్ చేస్తే అవే ఆన్సర్స్ వచ్చినాయి అనుకోండి, మేబీ అవి కూడా ఆన్సర్స్ ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ 3 7 21 డన్ మా. ఓకేనా. టైం ఓవర్ అవుతుంది. సో మనం ఇంకా కొన్ని చేసి ప్రాబ్లం మరి కంటిన్యూ టుమారో చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నంబర్స్ అన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి మా, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ నంబర్స్ మా. ఓకేనా. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, అవి ప్రైమ్ నంబర్స్ కానీ ఏ నంబర్స్ అన్నా కానీ మా, అది ఎప్పుడైనా కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఎక్సెప్ట్ 1 కాకుండా నువ్వు ఏ నెంబర్ తోటైనా ఇంటూ చేయి, అది ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే కాంపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మనం. ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నంబర్, అలాగే 3 అనేది కూడా ప్రైమ్ నంబర్. 2 3 ఎంతమా 6. 6 అనేది ఏ నంబర్? కాంపోజిట్ నంబర్. 6 ఇస్ ఏ కాంపోజిట్ నంబర్. ఓకేనా. సార్ కాంపోజిట్ నెంబర్ ఎందుకు చెప్పొచ్చు, ఈవెన్ నెంబర్ చెప్పొచ్చు కదా అని డౌట్ వస్తుంది. చూడండి ఒకసారి. 3 7s ఎంత 21. 21 అనేది ఈవెన్ నెంబర్ కాదు. 21 ఈజ్ ఏ ఓన్లీ కాంపోజిట్ నెంబర్. 21 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది కానీ ఈవెన్ నెంబర్ కాదు. ఓకే. ఇంకా సార్ ప్రైమ్ నెంబర్ చెప్పొచ్చు కదా. ప్రైమ్ ఇంటూ ప్రైమ్, ప్రైమ్ కాదు మా. ఓకేనా. ఆడ్ ఇంటూ ఆడ్, ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ మా, ఆడ్ వచ్చింది. ఓకే డన్. బట్ ప్రైమ్ ఇంటూ ప్రైమ్ చేసినప్పుడు ఈవెన్ కూడా వచ్చింది కదమ్మా. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ఆడ్ అనలే, ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ అనలే. ఓకేనా. నౌ 29 క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ఇందులో ఏది ప్రైమ్ నెంబర్ కాదంటున్నాడు. విచ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇందులో ఏది ప్రైమ్ నెంబర్ కాదో ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. 83 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్, 87 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదుమా. నాకు తెలిసి 97, 83 ఎంత 11 వస్తుంది. అందులో ఏదో ఒక్కసారి చెక్ చేయండి మా. యాక్చువల్గా మనం ఒక షార్ట్ కట్ చెప్తాం. డిడి బీబీసీ బీబీసీ బిఏ అనే షార్ట్ కట్ చెప్తాం. ఇవన్నీ 70 80 మధ్యలోనే ఉన్నాయి కాబట్టి మనం వీటి నుంచి తీసుకుంటే వీటి వరకు లాస్ట్లో 90లో ఒకటి మాత్రం వస్తుంది మా. 90లో 1 నెంబర్ మాత్రం వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇదే మేబీ ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓవరాల్గా మీరు ఏం చేస్తారు అంటే 1 నుంచి 100 వరకు ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉండవు అనే విషయాన్ని ఒకసారి రాయండి. మీకు మొత్తం 1 to 100 వరకు టోటల్గా 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. లాస్ట్ 90 100 మధ్యలో ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ వస్తుంది, అది మేబీ 97 అని అనుకుంటున్నాను. ఓకేనా. నా 80 90 మధ్యలో 2 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 80 90 మధ్యలో 2 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 87 ఓకే ఓకే. విచ్ ఈజ్ నాట్ ప్రైమ్ అన్నాడు మా. ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఇది కాదు, ఇది ఒక్కటే ఆన్సర్ అవుతుంది. ఈ 3 ప్రైమ్ నెంబర్స్, ఈ 3 ప్రైమ్ నెంబర్స్, ఇది ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు. ఇది ఆల్రెడీ 6 టేబుల్ 3 టేబుల్లో చూస్తే 8 + 7 ఎంతమా 15 అవుతుంది. 15 అంటే ఎంత 6 అవుతుంది. 6 అంటే ఆటోమేటిక్గా 3 టేబుల్ వస్తుంది. కాబట్టి ఈ 3 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇది ఒకటి మాత్రమే ప్రైమ్ నెంబర్స్ కాదు. నా ఇప్పుడు 30 చేద్దామమ్మా. 30 ఏమంటున్నాడు? కొన్ని క్వశ్చన్లను చూస్తుంటే మంచి హ్యాపీగా అనిపిస్తుంది మా. ఇప్పుడు 30 క్వశ్చన్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి మా. థింక్ ఆఫ్ ది నంబర్ని ఇక్కడ థింక్ చేయమంటున్నాడు. డివైడ్ ఇట్ బై 9. 9తో డివైడ్ చేయాలంట. యాడ్ 9తో డివైడ్ చేయాలంట. మళ్ళీ ఏం చేయాలంట? 9 యాడ్ చేయాలంట. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ 27. రిజల్ట్ ఎంత రావాలి అంటే 27 రావాలి. ద నంబర్ ఈజ్ అన్నాడు. ఆ నంబర్ ఏది అన్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్రిటికల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ తోటి చేద్దామని.
ఇప్పుడు ఏమన్నాడు చూడండి మా ఫస్ట్ 9తో డివైడ్ చేయమన్నాడు. 9తో డివైడ్ చేద్దాం. 9 1 జా 9 2 జా డైరెక్ట్ 2 వచ్చింది. 2కు వచ్చిన ఆన్సర్ డివైడ్ దిస్ 9 అండ్ యాడ్ 9 మా టు ఇట్. 9 యాడ్ చేయాలి, 9 డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన వచ్చిన ఆన్సర్కు 9 యాడ్ చేసినామా 11 వచ్చింది, కానీ 27 రాలేదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదని అనుకుంటున్నా. నవ్ 162ని 9 టేబుల్లో చేస్తే 9 1 జా 9 2 72 9 8 జా 72. ఇక్కడ ఎంత వచ్చింది మా 18 వచ్చింది. 18కు 9 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మా 18 + 9 27. ఆన్సర్ ఇక్కడ వచ్చింది మా, ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఆ విధంగా చేయాలి.